హాయ్ అండి. గ్యాస్ ఆన్ చేసి బొగన పెట్టాలి. దాని తర్వాత బొగన కొంచెం వేడి అయినాక ఆయిల్ వేయాలి. 2 స్పూన్ ఆయిల్ మంచిగా వేడి అయినాక ఆయిల్ కొంచెం ఇది అయినాక అప్పుడు ఇది తోటకూర వండుతున్నాను గాయస్. ఆనియన్స్ వేసినాక మంచిగా కలపాలండి. కలిపినాక అది ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఇది తోటకూర హెల్త్కి చాలా మంచిది, రొట్టెలకి కూడా మంచిదండి, అన్నం కూడా బాగుంటుంది. పసుపు వేయాలి 1/2 స్పూన్, 1 స్పూన్ కారం పొడి వేయాలి. మళ్ళీ బాగా కలపాలి. అది ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక అప్పుడు తోటకూరకి 3-4 సార్లు కడగాలండి. కడిగినాక అప్పుడు తోటకూర ఉంటుంది కదా, అది వేయాలి. వేసి బాగా కలపాలండి. అది కొంచెం బాగా కలిపినాక ఆయిల్లోనే ఉడకాలి, వాటర్ వేయకూడదు. ఇది జొన్న రొట్టెకి అయితే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది టేస్ట్. ఈ చికెన్ మటన్ కన్నా తోటకూర ఆకుకూరగాయలు డైలీ తింటే హెల్త్కి చాలా మంచిదండి. అట్లనే లావుగైన వాళ్ళకి కూడా ఇది వెయిట్ తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయండి 1/2 స్పూన్, ఎందుకంటే వాటర్ వేయకూడదు, ఆల్రెడీ దాంట్లోనే వాటర్ ఇడుస్తుంది అండి. ఆకుకూరగాయల్లో వాటర్ ఉంటుంది, సాల్ట్ తక్కువ వేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఏదైనా తప్పు అయితే నేను సరిదిద్దుకోవచ్చు, మీరు కమెంట్స్ చేస్తే తెలిసేది కదా నాకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.